ఈ డివిజబిలిటీ రూల్స్‌లో ఉండే కేసెస్‌ను చూద్దాం. 6 రకాల కేసులుంటాయి. ఆల్రెడీ మనం డివిజబిలిటీ రూల్స్‌ని నేర్చుకునింటాం కాబట్టి, ఈ ఈ ప్రాబ్లమ్ మీద ఆ రూల్స్‌ని అప్లై చేస్తే మనకు ఆ సంఖ్య అనేది భాగించబడుతుందా? భాగించబడదా? అనేది తెలుస్తుంది. నెక్స్ట్ కేస్ 2లో వచ్చేసి ఏబీసీడీఈ యాష్ అని ఒకటి యాష్ గాని, స్టార్ గాని, లేకుంటే ఎక్స్ గాని, వై గాని అనే నంబర్‌లిచ్చి ఆ సంఖ్య కేతో భాగించబడితే అంటే 2 ఆర్ 3 ఆర్ 4, 6, 7, 8, 9 తోన భాగించబడిన ఈ యాష్ యొక్క విలువ ఎంత అని అంటాడు. అంటే మనం గూడా ఇక్కడ ఏం చేయాలా? డివిజిబిలిటీ రూల్‌ని అప్లై చేసి ఏ విధంగా కనుక్కోవాలో, ఆ నంబర్‌ని ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. ఆ తర్వాత కేస్ 3లో వచ్చేసి x7 y2 అనే సంఖ్య కేతో భాగించబడిన x+y విలువ ఎంత అని అంటాడు. x+y విలువ. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా సార్లు మనకు ఎగ్జామ్‌లో తారసపడుతుందన్నమాట. కేస్ 4లో ఏమంటాడంటే ఒక సంఖ్య a మరియు bల మధ్య ఉంది. అయితే ఆ సంఖ్య kతో భాగిస్తే p శేషం వచ్చింది. ఒక సంఖ్య అనేది a, bల మధ్య ఉందంట. అయితే ఆ సంఖ్యను kతోన భాగిస్తే p అనేది శేషం వచ్చిందంట. ఆ సంఖ్య ఏదో కనుక్కోండి. ఇక్కడ గూడా మనకు ఈ k అనేది 2 ఆర్ 3 ఆర్ 4 ఉంటాయి గదా! వాటి యొక్క డివిజిబిలిటీ రూల్ తెలిస్తే మనము వీటి మధ్య ఉండే సంఖ్యనేదో కనుక్కోవచ్చు. నెక్స్ట్ కేస్ నంబర్ 4లో p⁻n-1 అనేది kతోన భాగించబడితే ఈ n విలువ ఎంత అని కనుక్కోమంటాడు. చూడండి p⁻n అంట. -1 అనేది kతో భాగించబడితే n విలువ ఎంత అని అంటాడు. నెక్స్ట్ కేస్ 6లో ab/b/cd/ef/gh అనే కొన్ని సంఖ్యల లబ్దం ఇచ్చి ఆ సంఖ్య kతోన భాగించగా వచ్చే శేషం ఎంత అని అడుగుతాడు. నెక్స్ట్ కేస్ నంబర్ 7 వచ్చేసి ఒక 3 అంకెల సంఖ్య xyzను మరో 3 అంకెల సంఖ్య pqr కలపగా అంటే ఈ 3 అంకెల సంఖ్యను pqr కలపగా వచ్చిన సంఖ్య rstu అంటే ఒక 4 అంకెల సంఖ్య వచ్చింది. ఈ 4 అంకెల సంఖ్య అనేది 11 చేత భాగించబడితే x+r అంట. x+6 సమ్ ఏవైనా ఇందులో వాటి యొక్క మొత్తం ఎంత అని అడుగుతాడన్నమాట.